ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూర్చోను, కూర్చో, ఇద్దరు కూర్చో, లేయాల్సి చెప్తున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది. చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. బాండ్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు, అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి, ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి, వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి,
ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు, మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, APMDC ద్వారా తేబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు. అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పైమాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న, గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తూ ఉన్న అమ్మఒడి, పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం, పాయే, వసతి దీవెన, పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, EBC నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే. మరి నేను అడుగుతా ఉన్నా, 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసినవి, చేయబోతున్నవి ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి? ఈ 9 నెలల కాలంలో పోనీ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు?
ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు అటువైపు చూస్తే ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 2,60,000 ఉద్యోగాలు, వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు. 18,000 మంది బ్రేవరీస్ కార్పొరేషన్లో 18,000 మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయే. బ్రేవరీస్ కార్పొరేషన్లో మరో 18,000 ఉద్యోగాలు పాయే. ఫైబర్ నెట్, ఏపీఎండిసి, ఫీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా, వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లొకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం మొదలెట్టాడు. సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం. వాలంటీర్లనైతే ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం అన్నాడు. 10,000 బాయ, వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ. పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే, ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన 143 హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు. ఇంటరిమ్ రిలీఫ్ ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది, రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాన పోల. 9 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా. ఐఆర్ ఇవ్వాల. 1వ తేదీనే జీతం అన్నాడు. 9 నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు. మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు. చెప్పండి. మూడు డిఏలు పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది. విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే ఇది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా
రామాయపట్నం పోర్ట్ అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్ట్ ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్ట్లోకి తీసుకొచ్చేవాళ్ళం. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్ట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు, ఈ ఆస్తుల కల్పన, ఇవన్నీ కూడా అంతే. రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి. ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల. ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకుల్లో కూర్చొని, డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డ్ అకౌంట్లో కూర్చొని ఉన్నాయి. బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం. ఊరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతా అంటే ఈ సంవత్సరంలో రామాయపట్నం పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు. మిగతాది వితిన్ 1 ఇయర్లో, వితిన్ 1.5 ఇయర్లో మిగతా 2 కూడా పూర్తయిపోతాయి. ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంతే. అయినా అలాంటివి అమ్ముతున్నారు స్కాములు చేస్తూ. 17 మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టెరిషరీ కేర్. ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలు, పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేరు మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం. ప్లస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం. సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో, ఎందుకనంటే ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు. హాస్పిటల్కు టీచింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు, డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు, నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు. వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ దృక్పథంతో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటినన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటినన్నింటినీ జిల్లాలుగా చేసి, ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే, అందులో 5 మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే, మరో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే, మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు?
స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఆశ్చర్యం కలిగించే విషయం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే 5 సంవత్సరాలలో. ఈ సంవత్సరం 10,000 మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం. స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు. చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి. ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి. కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటుకి అమ్ముతున్నారు. సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై. మద్యం, గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినాడు. కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయనను జైల్లో పెట్టారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ చేయలేకపోయాడు. చేయక మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం. ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తిట్టొస్తాడు. గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశాడు. తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు. ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారో, ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారో. అది ఆక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ. ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళీ పోలీసులు గవర్నమెంట్ నడపడం. మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం. ప్రతి గ్రామంలోనూ 2 లక్షలు 3 లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం. ఆ 2 లక్షలు 3 లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు, వారిని అడ్డుకోడు. ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందరనే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది, చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతా ఉంది. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న స్కాములు, ఇసుక, మద్యం మాఫియాలు, సిలికా, క్వాడ్స్, ఫ్లై యాష్, ఏదైనా మాఫియా కార్టెల్ ఫామ్ చేయడం పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ప్యాకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ప్యాకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా,
మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా, ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా, ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్ద బాబుకింత, చిన్న బాబుకింత, దత్తపుత్రునికింత, ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే, కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో, పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం. పనులు చేసినప్పుడు, చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి, అలా కాదు, నువ్వు పనులు చేయకపోయినా పర్వాలా, నీకు అలాట్మెంట్లోనే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము, అందులో 8% మాకు తిరిగి ఇచ్చేసేయి, 2% నువ్వు పెట్టుకో అని చెప్పి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్నారు. ఈరోజు జరుగుతూ ఉంది. మా హయాంలో టెండర్లు పిలవాలంటే జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించేవాళ్ళం, అది రద్దు చేసేసినారు. తర్వాత టెండర్లలో రివర్స్ టెండరింగ్ జరిగేది. అంటే ఎవరైనా కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో L2లు, L3లు, L4లు కూడా మళ్ళీ ఆక్షన్ పద్ధతిలో L1 కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్. ఆ ప్రక్రియ తీసేసినాడు. తీసేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ వర్కులు అలాట్ చేయడం, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడం, 8% ఈయన తీసుకోవడం, 2% కాంట్రాక్టర్కి ఇవ్వడం, ఇది జరుగుతా ఉంది. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద సృష్టి అనేది జరగడంలా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఆవిరవుతూ ఉంది. ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే. ఎవరైనా మా హామీలు ఏమైనాయని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే ఎంత వెటకారం అయిపోయిందనంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్నీ తెలిసి నువ్వు మాటిచ్చావు, మాటిచ్చిన నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు, నువ్వు నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను, నువ్వు సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి. చీటింగ్లో PhD తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే, తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు.
రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో, మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు. తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా, రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతా ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం. ఆయన చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలని తెలిసి కూడా, అది వక్రీకరణ అని తెలిసి కూడా, తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి. మొన్న ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు. మొన్న ఈ మధ్యకాలంలో నా యాబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి నేను చెప్తా. ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలనా లేదా? మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒక సంవత్సరం 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు ఆ 5 ఏళ్ళ డేటా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన 5 ఏళ్ళ డేటా. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది, ఒక సంవత్సరం. దాని తర్వాత మీరే చెప్పండి, ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది ఎవరో మీరే చెప్పండి. ఆ డేటా ఒక్కసారి చూపించము, ఒకసారి టేబుల్ 1 ఒకసారి చూపించము ఒకసారి. ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. మా హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు, పాండమిక్లు లేవు, ఇంకొకటి లేవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం.
2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ 2 కూడా చూపించాము. సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2,866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ ఆ 5 ఏళ్ల పీరియడ్ ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2,437 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద, వైఎస్ఆర్సీపీ హయాంలో దానికి రెట్టింపు 5,224 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన ఖర్చు జరిగింది. ఇది కూడా సోర్సు కాగ్ రిపోర్ట్. మరి ఈ రకంగా వక్రీకరించడం, కేవలం ఆయన బెస్ట్ ఇయరు మన వర్స్ట్ ఇయరు ఒకే ఒక సంవత్సరం తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి వక్రీకరణకు ఇది అర్థం. ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం. టేబుల్ 3కి బొమ్మ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారి హయాంలో దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా ఎంత? ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్. రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది, ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి. నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 4.47% వాటా అయితే వైఎస్ఆర్సీపీ హయాం 5 సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా 4.80% పెరిగింది. అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది, ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు. ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్, విత్ సోర్స్.
ఇది మాస్పి సోర్స్. ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి 2018 నుంచి 2018-19లో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే వైఎస్ఆర్సీపీ హయాం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా 15వ స్థానానికి పెరిగాం. డేటా 2022-23 దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు. ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి. ఇది కూడా సోర్సు మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా. రెండు 2019 నుంచి 2024 మన హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డాం. దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం. ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి. దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే. ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా, సెకండరీ సెక్టర్లో తీసుకున్నా, టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. మొత్తం మీద జీడిపి ఆ 5 సంవత్సరాలలో, మన ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2019 నుంచి 2024లో దేశం జీడిపి 9.34 అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం 10.23%తో మెరుగైన పనితీరు కనపరిచింది. సోర్స్ ఇది కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం. పారిశ్రామిక రంగం జీబీఏ. పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి, దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, అదే మా హయాంలో 2023-24 డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది, 9వ స్థానానికి ఎదిగాం. అంటే ఇండస్ట్రీ జీబీఏ, పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది, ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా 9వ స్థానానికి ఎదిగాం. 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ, ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? అందరూ ఆలోచన చేయాలి. దీని సోర్స్ కూడా ఆర్బీఐ, సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బీఐ. తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం. ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే. ఆయన ప్రతి అడుగు వక్రీకరణ, ప్రతి అడుగు అబద్ధం, ప్రతి అడుగు మోసం. ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు.
అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పారు. సరే పోనీ ఒక మాదిరిగా ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న థియరీని మనం కాదని ఎందుకు అనాలి? పోనీ ఆయన చెప్తా ఉన్న థియరీ ప్రకారం, ఆయన చూపించే థియరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రం ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా, అది చెప్పడు. ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు. ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ 5 సంవత్సరాలు లెక్కలోకి వేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు 9.26% అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు జీడిపిలో 10.97%. అంటే మంచిదే. దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు కోవిడ్, అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతలమైన పరిస్థితి. అటువంటి 2019 నుంచి 2024లో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే, దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు 12.80% అయితే దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.34%. అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం.